ఇప్పుడు మనం పోలవరం జిల్లా అడ్డదిగల మండలం గొంటువనిపాలెం గ్రామ శివారులో సుమారు 8 గంటల సమయంలో ఇక్కడ పెద్ద పెద్ద బండలతో ఒక వాహనం టన్నేజీకి మించిన లోడ్లు వేసుకుని వెళ్ళడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ యొక్క రోడ్డు ఎడ్జ్ బాగా సుమారు అడుగున్నర ఎడ్జ్ లోతుండడంతో తిరగబడడం జరిగింది. ఈ తిరగబడిన వాహనం నుండి పెద్ద పెద్ద బండలు క్రైన్లు వచ్చినా కూడా ఈ బండలను తీసే అవకాశం ఉండదు. అటువంటి బండలు ఇక్కడ తిరగబడ్డాయి. దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటనేది ఇక్కడ గొంటువనిపాలెం స్థానికులు ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాం. మీ పేరు అది చెప్పి అసలు ఏం జరిగింది చెప్పండి. నా పేరు దుర్గా రాజేశ్వరరావు అండి. మాది పోలవరం జిల్లా అడదేల మండలం గొంటువనిపాలెం గ్రామం. అయితే ఇంచుమించు 8 ఆ సమయంలో ఈ క్వారీ సూర్య క్రషర్ నుంచి రాళ్ళు వేసుకురావడం జరుగుతుంది ఈ లారీ. అయితే మేము జస్ట్ ఊళ్ళో చూసాం ముందు ఈ లారీ ఇలా ఊగుతూ ఊళ్ళో తిరబడిపోతామని మేము భయపడ్డాం, భయాందోళనకు గురయ్యడం కూడా జరిగింది. అదే లారీ మొత్తం మీద మేము 10 నిమిషాలు ఇంచుమించుగా టైంలో లారీ తిరబడిపోయిందని మళ్ళీ మాకు ఊళ్ళో కవర్ రావడం జరిగింది. వెంటనే మేము వచ్చి చూసేసరికల్లా చాలా భయానకరమైన దృశ్యం ఏర్పడిందండి. ఇక్కడ ఎడ్జి దిగి లారీ తిరబడిపోవడం జరిగింది. ఈ రోడ్డు కోసం ఇన్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కేవలం రోడ్డే దీనికి కారణం. అధికారులు నిమ్మక నీరెట్టినట్టు ఊరుకుంటున్నారు తప్ప కానీ దీన్ని త్వరితగతిన పూర్తి చేసిన పరిస్థితి అంటే గతంలో ఎన్నో ఉద్యమాలు చేశారు లోతారామారావు, ఆయనతో పాటు మీరు కూడా పాల్గొన్నట్టు అధికార న్యూస్ కి తెలుసు. అయితే ఇన్ని ఉద్యమాలు చేశారు కదా, రోడ్డు ఇప్పటి వరకు పూర్తి అవ్వకపోవడానికి గల కారణం ఏమై ఉంటుందంటారు? వాళ్ళు రకరకాల కారణాలు చెప్తూ ఉన్నారండి. మాకు బిల్లు పడలేదని కొంతమంది అంటున్నారు, అలాగే క్వారీలో మెటీరియల్ లేదని చెప్పి కొంతమంది చెప్పడం జరుగుతుందండి. అసలు ఏం జరుగుతుందో కూడా మాకు ఎవరికి తెలియట్లేదు. కానీ ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు మాత్రం ఈ రోడ్డు కాంట్రాక్టర్లు ఏమన్నారు అంటే ఈ లారీలు ఓవర్ టన్నేజ్ ఏది వేసుకురావడం కుదరదండి, మామూలుగా తక్కువ టన్నేజ్ తెలమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందండి. అయితే ఈ క్వారీ యాజమాన్యంగానే ఉండే, క్రషర్ యాజమాన్యంగానే ఉండే, ఎంత చెప్పినా దానికి రెట్టింపు లోడ్లు వేసుకెళ్ళడం. ఇప్పుడు రోడ్డు ఆల్రెడీ స్టార్ట్ చేశారండి మాకైతే, కానీ చాలా నత్తనడగ్గా జరుగుతుందండి. చేద్దామా మాందామా అన్నట్టు చేస్తూ ఉన్నారు. ఫోన్లో ఏదో జరుగుతుందని చెప్పి మేమందరూ కూడా చాలా ఆశపడి సంతృప్తి వ్యక్తం చేశాం. కానీ అనుకున్నంత రీతిలో ఈ వర్క్ అయితే జరగట్లేదు. కానీ ఈ లారీలు మాత్రం బాగా ఓవర్ టన్నేజ్కి వెళ్ళడం వల్ల వేసింది కూడా పాడైపోయిన పరిస్థితులు వస్తున్నాయండి ఆల్రెడీ. ఇదే ప్రమాదం గొంటువనిపాలెం గ్రామంలో ఇటువంటి ఎడ్జీలు ఉన్నాయా? అక్కడ జరిగితే పరిస్థితి ఏంటి? ఇదే ప్రమాదంగానే మా ఊరు గొంటువనిపాలెం గ్రామంలో అయితే రోడ్డు వారుకుంటాయండి. మాకు గ్రామం రోడ్డు పొడుగునే ఉంటుందండి. గ్రామం రోడ్డు వారక ఉంటాయి ఇళ్ళన్నీ కూడా. చాలామంది రోడ్డు వారిని కూర్చొని మాట్లాడుకుంటారు కానివ్వండి, కూర్చోవడానికి సిట్టింగ్లు కానివ్వండి, అన్నీ కూడా రోడ్డు వారినే ఉంటాయి చాలామందికి. దాని మీద అక్కడ కనుక ఇటువంటి పరిస్థితి జరిగి ఉంటే కనుక రక్తపాతం, బేభత్సం, భయానకరమైన పరిస్థితి కనబడుతుంది అక్కడ. అంటే ఇక్కడ లారీ తిరగబడిన ఎడ్జి, అటువంటి ఎడ్జీలు గొంటువనిపాలెంలో ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. తర్వాత రోడ్డు కోసం డ్రైనేజీలు తవ్వేసి వదిలేశారండి. కొన్ని చోట్ల ఈ డ్రైనేజీ వేసి వదిలేశారండి. వీటి మీద ఇంకా భయంకరమైన పరిస్థితులు గొంటువనిపాలెం ఊళ్ళో అయితే ఆ గోతులు కూడా భయంకరంగా ఇలా ఊగుతా ఉన్నాయండి. లారీలు ఎక్కడ తిరబడిపోతాయని చెప్పేసి ఆ లారీ పక్కన వెళ్ళడం కూడా మాకు భయం వేస్తుందండి. జనాలకి ఇబ్బంది కలిగే విధంగానే ఈ యొక్క లారీలు ప్రయాణం అయితే సాగుతుందండి. ఎన్నిసార్లు చెప్పినా ధర్నాలు చేసామండి, ముందులో చేసినా కూడా వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదండి. అధికారులకి మరి ఏమైనా ముడుపులు ఏమైనా వెళ్తున్నాయో మాకు అర్థం కావట్లేదు. కానీ ఎన్నిసార్లు చెప్పినా కూడా చాలా బరి తెగించి మరీ చేస్తానని, మమ్మల్ని ఎవడేం చేస్తాడో అన్న ఉద్దేశంతో తోలుతా ఉన్నారండి. ఈ రోడ్డు వేయడం మొదలుపెట్టి ఎన్ని రోజులు అవుతుంది? సుమారు దగ్గర నెల అవుతుందండి. అంటే ఇంకొక 5-6 రోజులు అటు ఇటులో స్టార్ట్ చేశారండి. అయినప్పటికీ కూడా అలా నత్తనడగా నడుస్తూ ఉంది ఈ రోడ్డు. అంటే 12 కిలోమీటర్ల రోడ్డుకి కేవలం 800 మీటర్లు మాత్రమే వేస్తున్నట్టు అధికార న్యూస్ దగ్గర సమాచారం ఉంది. గతంలో వార్త కూడా చేయడం జరిగింది. ఇది కరెక్టేనంటారా? ఇది కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే ఏలేశ్వరం నుంచి లక్ష్మీపురం అడ్డు రోడ్డు వరకు ఈ రోడ్డు వేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ అదే ఏలేశ్వరం మండలంలో జడ్డంగన్నవరం కూడా ఎదురున్నాయండి. వాళ్ళు ఏలేశ్వరం నుంచి ఏలేశ్వరం మండలంలో ఉన్న గ్రామాలకు వెళ్ళాలంటే ఏజెన్సీ ముఖద్వారం గొంటువనిపాలెం, ఇది ఏజెన్సీ అయ్యి ఉందండి, అడ్డదేల మండలం అయ్యి ఉంది. కాబట్టి ఈ గొంటువనిపాలెం నుంచి వెళ్తేనే వాళ్ళకి అవకాశం తప్ప, లేకపోతే వెళ్ళడానికి వేరే మార్గం ఏమి లేదు. రంపచోడవరం నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే శిరీష గారు ఉన్నారు. ఆవిడ ఈ యొక్క గొంటువనిపాలెంకి సంబంధించి ఏమైనా హామీ ఇవ్వడం జరిగిందా? ప్రస్తుతం గతంలో అయితే మట్టి తోలించడం జరిగిందండి. ఆ మట్టికి మేమందరం కూడా సహకరించి మొత్తం మీద ఎమ్మెల్యే గారు కూడా వచ్చాము. కొబ్బరి కొట్టి ఇక్కడ మట్టి అది ఇక్కడ జస్ట్ ఎదురు ఒక ఫర్లాంగ్ దూరంలో మట్టి అది వేసి సర్దించడం జరిగిందండి. తర్వాత చూస్తాం, మేము మాట్లాడతామని చెప్పి అన్నారు. ఈ లోపల ఏదో అసెంబ్లీ సమావేశాలు చెప్పి బయలుదేరి వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా రాలేదని మరి దాని మీద మాకు ఇప్పటి వరకు ఎటువంటి రోడ్డు నత్తనడక నడుస్తుంది అన్నారు కదా, దానికి ఎవరి జాప్యం అయి ఉంటుందంటారు? కేవలం అధికారులు జాప్యం అని అనుకుంటున్నామండి. అయితే ప్రభుత్వం కూడా స్పందించింది.
మన అధికారి న్యూస్ కానివ్వండి, లేకపోతే మిగిలిన న్యూస్ ఛానల్ చాలా ఉన్నాయి, ఇటువంటివన్నీ కూడా వాళ్ళందరూ కూడా లోతా రామారావు గారు అందరూ ధర్నా చేసినప్పుడు వీళ్ళందరూ వచ్చి న్యూస్ చేయడం వల్ల ఇది ప్రభుత్వం వరకు వెళ్ళిపోయిందండి. ఆల్రెడీ డిప్యూటీ సీఎం గారి దగ్గరికి వెళ్ళింది, చంద్రబాబు గారి దగ్గర కూడా వెళ్ళిన తర్వాత ఇది స్టార్ట్ అవ్వడం జరిగిందండి. కానీ మరి ఇందులో ఏ కారణంతో మాకు అర్థం కావట్లేదు, కానీ అధికారుల యొక్క ఇబ్బంది వల్ల ఈ రోడ్డు ఇంకా నడవటం లేదని మేము అనుకుంటున్నాం సార్. ఇప్పుడు ఇటువంటి ప్రమాదం కేవలం ఈ రోజే జరిగిందా? గతం నుండి కూడా రోడ్డు దుస్థితి బాగాలేదు, అప్పుడు కూడా జరిగిందంట? గతంలో కూడా జరిగిందండి. ఈ ఎదర మంచిగా ఒక 5-6 సంవత్సరాల క్రితం చెరుకు లోళ్ళు తోలేవారండి రోడ్లో. తోలినప్పుడు ఎదర మన లక్ష్మణ అడ్డు రోడ్డు దగ్గర పెద్ద గొయ్యి ఉంది. ఒక తల్లి కొడుకులు బండి మీద వెళ్ళిపోతూ ఉంటే జారిపోయి నైట్ టైము కింద పడిపోయిందండి. ఆవిడ పడిపోయిన తక్షణమే చెరుకు లోడ్ వెళ్తుంటే ఆవిడ బుర్ర మీద చెక్కేసి వెళ్ళిపోయిందండి, చనిపోయింది ఆవిడ ఇక్కడ రోడ్డు మీద. అలా చాలా సంఘటనలు జరిగాయి, ఇది ఒకటే కాదండి, చాలా సంఘటనలు జరిగాయి. ఈ క్వారీ లారీలకు సంబంధించిన సంఘటనలు ఏమైనా జరిగినాయా? క్వారీ లారీలకు సంబంధించి చాలా జరిగి ఉన్నాయండి. లారీలు తిరగబడిపోవడం, తర్వాత వాళ్ళు ఎత్తుకోవడం. మా గుంటవనపాలెంలో కూడా ఒక ఆడ మనిషి మీద బౌల్ రిపేట్లు జారి పడిపోయిన గతంలో. అయితే ఆవిడ గబుకుని పక్క కేకలేయడం వల్ల పక్క పారిపోవడం వల్ల బతికిన తప్పలేత ఆ రోజు ఆవిడ చనిపోనండి, గుంటవనపాలెం ఊళ్ళోనే చనిపోనండి. ఈ లారీల్లో బౌల్స్ ఏవైతే ఉన్నాయో ఎటువంటి అనుమతులు లేకుండా వెళ్తున్నాయని చెప్పేసి చాలా రోజుల నుంచి కొన్ని పత్రికలు అయితే రాయడం జరిగింది. అలాగే ఈ ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం వచ్చి ఏదో తూతూ మంత్రంగా కనిపించి వెళ్ళిపోతుంటారు. వీటికి పర్మిషన్లు ఉన్నాయంటారా లేవంటారా? మాకు తెలిసి అయితే ఇప్పుడు ఈ తోలేటువంటి లారీలకి అయితే మాత్రం టన్నేజ్ విషయాలు పర్మిషన్ అయితే ఏమీ లేవండి. ఎందుకంటే మేము గట్టిగా పట్టుకున్నాం అనుకోండి, ఏదో దొంగ పర్మిషన్ చూపించి పట్టుకుపోతా ఉన్నారు. తర్వాత మేము అధికారులతో మాట్లాడుతూ చూస్తాం చేస్తాం అని అంటున్నారు తప్ప, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. దాని మీద మరీ ఎక్కువగా లోడ్ వేసుకెళ్ళిపోతున్నారు తప్ప ఎవరు కూడా పట్టించుకోవట్లేదు సార్. పర్మిషన్లు అయితే ఎక్కువ లేవు అని మా ఈ టన్నేజీల విషయంలో, ఈ క్వారీలు క్రషర్ల విషయంలో మీరు ఉన్నతాధికారులకు ఏమైనా సమాచారం అందించారు? గతంలో ఆర్టీఓ గారికి చెప్పడం జరిగిందండి, అలాగే పోలీసు వారికి తెలియజేయడం జరిగింది. గతంలో అప్పుడు ఎస్ఐ అప్పలనాయుడు గారు ఉండేవారు మా ఆటదేల మండలానికి, ఆయన కూడా చెప్పడం జరిగితే చిన్న పిక్క మీరు ఆపడానికి మీరు సరిపోతారని చెప్పి ప్రశ్నించాడు తప్ప ఎందుకు అంత లోడ్ వేసుకెళ్తారని చెప్పి క్వారీ వాళ్ళని కూడా క్రషర్ వాళ్ళని కూడా అడగలేదండి అప్పలనాయుడు గారు అయితేనే. ఈ రకంగా అధికారులు తిరిగి మేము ఏమైనా కంప్లైంట్ ఇస్తాం, మా మీద సీరియస్ అవుతున్నారు తప్ప వీటి మీద ఏ రకమైన యాక్షన్ తీసుకుంటలేదండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి ఇక్కడ మనం చూసాం కదా. ఏదైతే ఈ యొక్క రోడ్డు దుస్థితి వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి, కానీ ఒకవేళ రోడ్డు వేసినా కూడా ఇటువంటి హెవీ టన్నేజులు కానీ ఈ రోడ్డుపై ప్రయాణిస్తే వేసిన వారం రోజులు కూడా ఈ యొక్క రోడ్లు ఉండే పరిస్థితి లేదని చెప్పేసి చాలామంది అధికార న్యూస్కి గతం నుండి చెప్తున్నారు. ఇవాళ ఏదైతే మనం చూసిన ప్రమాదం ఉందో, ఈ ప్రమాదం కానీ పొరపాటున గొంటివానిపాలెం గ్రామంలో జరిగితే రోడ్డుకు ఆనుకుని ఉంటాయి ఇళ్ళు, ఆ ఇళ్ల మధ్యలో కానీ ఇటువంటి ప్రమాదం జరిగితే తప్పనిసరిగా చాలా ప్రాణ నష్టం అలాగే ఆస్తి నష్టం జరిగి ఉండేది అని చెప్పేసి ఇక్కడ గ్రామానికి చెందిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు తెలపడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రమాదం జరిగిన వెంటనే అధికార న్యూస్కి ఫోన్ చేయడం జరిగింది. మనం ఇక్కడికి వచ్చి వార్త కవర్ చేసేందుకు వచ్చినప్పుడు బౌల్స్ అంటే చుట్టుపక్కల కొలత చూసుకుంటే 1 మీటర్ లోపు ఉంటాయని అనుకుంటాం, కానీ ఇక్కడ సుమారు ఒక్కొక్కటి 5 నుండి 10 మీటర్ల వెడల్పుతో ఈ యొక్క పెద్ద పెద్ద బండరాళ్ళు ఉండడం జరిగినాయి. నిజంగా ఇది కానీ పొరపాటున గ్రామంలో జరిగితే చాలా ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగి ఉంటుందని చెప్పేసి వీళ్ళు అనడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క హెవీ లోడింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద అనేక మార్లు అధికారులకు చెప్పినా కూడా అధికారులు నిమ్మకు నీరెట్టినట్టు వ్యవహరిస్తున్నారంటూ ఇక్కడ స్థానికులు ఆరోపించడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇటువంటి వాటిపై చర్యలు తీసుకోకపోతే రేపు నత్తనడకన నడిసే ఈ రోడ్డు కూడా ఇటువంటి వాహనాల వల్ల రోడ్డేసిన కొన్ని రోజులు కూడా ఈ రోడ్డు ఉండే పరిస్థితి లేదని చెప్పేసి ఇక్కడ స్థానికులు ఆరోపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరామెన్ దుర్గా శ్రీనివాస్తో అధికార న్యూస్.